మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి, బలపరచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, శక్తిని, డ్యూటీల విషయంలో మీ కాపుదలు ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి, ఆరోగ్యంతో నింపండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, మీ కృపనిచ్చి నడిపించి బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేసి నడిపించండి, బలపరచండి. గర్భఫలం కావలసిన బిడ్డలకు గర్భఫలం దయచేయండి. వివాహాలు కావలసిన బిడ్డలకు వివాహాన్ని సిద్ధపరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. మీ దీవెన సమాధానంతో నింపమని అడుగుతూ ఉన్నా. తానేటి వెంకటలక్ష్మి గారి గురించి ప్రార్థిస్తున్నాం. బోన్ క్యాన్సర్ విషయం మీరు గొప్ప కార్యం చేయండి. చిన్నబిడ్డ మోషే గురించి ప్రార్థిస్తున్నాం. అయ్యా, గుండె సంబంధించిన ఆపరేషన్ విషయంలో గొప్ప కార్యం చేయండి. అలాగే బాలు గురించి ప్రార్థిస్తున్నాం. షుగర్ డౌన్ అవుతుంది. ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్ని ఇచ్చి నడిపించండి. మీ కృపా కనికరముతో నింపమని, స్వస్థతనిచ్చి నడిపించమని యేసే పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులందరికీ వందనాలు. ఈరోజు మనం కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 18, 19 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 18వ చరణం. నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. ఇప్పటి తన కష్టాలకు కారణం తన పాపాలే కావచ్చు అని దావీదు అనుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంది. పాప క్షమాపణ గురించి దావీదు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. మనం దేవుని దగ్గర పాప క్షమాపణ నిమిత్తమై దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ఆయన తప్పనిసరిగా మన పాపాలను క్షమించి మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. 103వ కీర్తన 3వ చరణం, 103:3 అండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే మన దోషాలన్నీ క్షమించేవాడు మన దేవుడు. మనం అడిగితే, ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే తప్పనిసరిగా దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. అట్లాగే 130వ అధ్యాయంలో కీర్తనలు 130వ అధ్యాయం 4వ చరణం అండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని దగ్గర క్షమాపణ ఉంది. అయితే ఆయన యందు మనం భయభక్తులు నిలపాలి అంటే ఖచ్చితంగా దేవుని దగ్గర ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకుని అప్పుడు మనం అడిగితే తప్పనిసరిగా దేవుడు మనల్ని క్షమించువాడై ఉన్నాడు. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఆయన దగ్గర క్షమించడం అనేటువంటిది ఆయన దగ్గర ఉంది. మనం అడిగితే తప్పనిసరిగా ఆయన మన దోషములను క్షమించి మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 46, 47 వచనాలండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 46, 47 వచనాలు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును, పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు లేఖనములలో ఎలాగూ రాయబడి ఉండెనో అలాగుననే జరిగెను. పాపక్షమాపణ కూడా ప్రకటించబడుతుందని చెబుతూ ఉన్నాడు. అంటే ఆయన శిలువ రక్తము చేత మనలను క్షమించడానికి, ఆయన శిలువ రక్తముతో మనల్ని కడగడానికి క్రీస్తు వారు శిలువలో మరణించి రక్తాన్ని చిందించి మన కొరకు ఆ రక్తాన్ని ఆయన సిద్ధపరిచారు. అట్లాగే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 38వ వచనం అండి. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతుడిగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడననియు మీకు తెలియనుగాక. అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాపక్షమాపణ మనకు ప్రచురమగుచున్నది. ధర్మశాస్త్రము కూడా మనకు పాపక్షమాపణ ఇవ్వదు, నీతిమంతులుగా తీర్చబడలేం. కానీ ధర్మశాస్త్రము నీతి ఏంటో పాపం ఏంటో తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ధర్మశాస్త్రము అలాగే
నమ్ముతూ ఆయన్ని విశ్వసించే ప్రతివాడు కూడా ఆయన వలననే నీతిమంతులుగా తీర్చబడతారని అపోస్తలుల కార్యాల్లో తెలియజేస్తూ ఉన్నారు. అట్లా యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం అండి. యోహాను మొదటి పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయనతో మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటే, క్రీస్తుతో మనము సహవాసములో గనక నివసించగలిగితే, యేసు రక్తము మనలను పరిశుద్ధపరుస్తారు. యేసు రక్తం మనలను ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తారు. అంటే ప్రతి పాపం నుండి మనలను విముక్తుని చేస్తారు. అట్లాంటి యేసు రక్తాన్ని మనం కలిగి ఉన్నాం. 9వ వచనం అండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన దగ్గరకు వచ్చి, ఆయన పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే, కీర్తనకారుడు అదే చెప్తున్నాడు కదా, నా దోషము నా పాపము నన్ను క్షమించుము అని అంటున్నాడు. సో ఇక్కడ ఎప్పుడైతే ఒప్పుకున్న ప్రతి ఒక్కళ్ళకి దేవుడు క్షమాపణ అనుగ్రహించేవాడై ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు గనుక మన పాపాలని క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. అంటే యేసు రక్తం మనలను పవిత్రులనుగా చేస్తారు. ఆ యేసు రక్తము మనలను పవిత్రపరచబడాలి అంటే, యేసు రక్తము ద్వారా కడగబడి పవిత్రులం అవ్వాలి, పరిశుద్ధులం అవ్వాలంటే గనక తప్పనిసరిగా ఆయన దగ్గరకు వచ్చి, ఆయన దగ్గర మనము ఆయన్ని నమ్మి మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే క్షమాపణ. యేసే పాదాల దగ్గర ఆయన మనం చేసిన ప్రతి చిన్న పొరపాటు, చిన్న తప్పు, పెద్ద తప్పు ఏదైనా కూడా, ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమతో క్షమిస్తాడు. క్షమించడమే కాదు, సమస్త దుర్నీతి నుండి మనలను తొలగించి మనలను పవిత్రపరుస్తాడు, అంటే పరిశుద్ధపరుస్తాడు అని. కాబట్టి యేసు రక్తము ద్వారా కడగబడేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉందాం. పాప క్షమాపణ విషయంలో దేవుని దగ్గరికి వస్తే తప్పనిసరిగా మన పాపాలు క్షమిస్తాడు, మనం ఒప్పుకుంటే. అందుకే అంటున్నాడు కదా, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము, నా పాపాలని క్షమించమని చెబుతూ ఉన్నాడు. 19వ వచనం కూడా చూస్తే అండి, 25-19 కీర్తనలు, నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించున్నారు. శత్రువులు ఎంత భయంకరంగా ద్వేషిస్తున్నారనేది ఇక్కడ చెబుతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో 1వ వచనం కూడా అండి, కీర్తనలు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. శత్రువులు చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అయితే ఆ శత్రువులు అనేటువంటి వాళ్ళు ఏ రీతిగా ద్వేషిస్తారో ఆ రీతిగానే వాళ్ళ ఎదుటే దేవుడు నిలబెడతాడు మనల్ని. యోసేపు అన్నలు చాలా భయంకరంగా దూషించారు, ద్వేషించారు. యోసేపుకు దేవుడిచ్చిన కళలను బట్టి వాళ్ళు ఆయన్ని మరింత హింసించారు. యోసేపుని గుంటలో తోసేశారు, దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత మరలా గుంటలో నుండి తీసి బానిసగా అమ్మేశారు. అదే బానిస దగ్గర వాళ్ళు మరలా దాసులుగా సాష్టాంగపడి, సాగిలపడి, తల వంచి, వంగి, ఇలా అనేక మాటలు మనం చూస్తాం ఆదికాండములో. అంటే యోసేపుకు దేవుడిచ్చిన కళ ఒక్కసారి ఇచ్చాడు, కానీ దాని నెరవేర్పు ఎన్నిసార్లు వాళ్ళు సాగిలపడ్డారో, ఎన్నిసార్లు వాళ్ళు యోసేపుకి మురుకారో. కాబట్టి మనం ఊరకే నిలుచుంటే, దేవుని మీద ఆనుకుంటే, వాళ్ళు ద్వేషించనివ్వండి, వాళ్ళు చెడ్డగా మాట్లాడనివ్వండి, వాళ్ళు ఎన్నైనా అననివ్వండి, మనం ఊరకే నిలబడి ఉంటే చాలు, దేవుడు రక్షణ కార్యాన్ని చేస్తాడు. ఏ నోరైతే మనల్ని అన్యాయంగా మాట్లాడిందో అదే నోరు మనల్ని పొగిడే రోజు వస్తుంది. అన్నలందరూ కూడా ప్రభువా, మా ప్రభువా అనేటువంటి మాట మాట్లాడడం చూస్తాం. కాబట్టి మనం కూడా ఆయన మీద పూర్తిగా ఆనుకుని మన పాపాలు క్షమించబడ్డాయన నిశ్చయిత ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.